వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం నల్లమల్ల అడవిలో కన్నడ భక్తుల పాదయాత్ర. ఎండను సైతం లెక్క చేయకుండా శ్రీశైలానికి వేలాదిగా తరలి వస్తున్న కన్నడ భక్తులు. శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ కృష్ణదేవరాయల విగ్రహం నెలకొల్పడానికి సహకరించాలని సబ్ కలెక్టర్కి వినతి ఇచ్చిన బీజేపీ నాయకులు. ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ బి పడాయి బి శిక్షణ కార్యక్రమం. ఈ నెల 24 నుంచి 26 వరకు జరగనున్న శిక్షణ తరగతులు. కొమరంలోని 3 పరీక్షా కేంద్రాలలో జరుగుతున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ఆకస్మికంగా తనిఖీ చేసిన గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య. దేశం, ఆంధ్రప్రదేశ్ మరియు ప్రకాశం జిల్లాలలో మహిళలు మరియు పిల్లల సలహా కేంద్రాల నిర్మాణం, అభివృద్ధి పథకాలు కేటాయించిన మరియు వాడిన నిధుల పనితీరు మరియు సిబ్బంది గురించి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు. మాగుంట ప్రశ్నకు కేంద్ర మహిళలు మరియు పిల్లల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రి ఠాగూర్ సమాధానమిస్తూ దేశంలో హింసకు గురైన మహిళలకు మద్దతు మరియు సహాయం అందించడానికి ఏర్పాటైనది వన్ స్టాప్ సెంటర్లు పథకం. ఈ సెంటర్లలో రక్షణ, వైద్య, చట్టపరమైన, మానసిక, తాత్కాలిక వసతి, కౌన్సిలింగ్లతో సహా అనేక రకాల సేవలు అందించబడినని, అవసరాన్ని బట్టి ఈ కేంద్రాలు నిర్వహించబడతాయని, ప్రతి జిల్లాలో ఒక కేంద్రం ఉండేటట్లుగా కేంద్రం రాష్ట్రాలు ప్రోత్సహిస్తుందని, నేరాల రేటు అధికంగా ఉండే జిల్లాలో, పెద్ద భౌగోళిక ప్రాంతాలలో మరియు ఆకాంక్ష జిల్లాలలో అదనపు కేంద్రాలు నడపబడతాయని తెలిపారు. దేశంలోని పిల్లల శ్రద్ధ మరియు సంరక్షణ కొరకు చదువు, శిక్షణ, వినోదం, ఆరోగ్యం, సలహా, దత్తత, పెంపకం, మానసిక ఆరోగ్యం వంటి పలు సేవలను అందించుటకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను మిషన్ వాత్సల్య పథకం ద్వారా అమలు చేయనుందని తెలిపారు. అన్ని పథకాలకు 100% ఆర్థిక సహాయాన్ని రాష్ట్రాలకు కేంద్రం అందిస్తుందని, అన్ని పథకాలను రాష్ట్రాలు అమలు చేస్తాయని తెలిపారు. దేశంలో మొత్తం 894 వన్ స్టాప్ సెంటర్లు ఆమోదించబడగా 802 నిర్వహణలో ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్లో ఆమోదించబడిన 26 కేంద్రాలని నిర్వహణలో ఉండగా ప్రకాశం జిల్లాలో ఆమోదించిన 1 కేంద్రం నిర్వహణలో ఉన్నదని మరియు గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కు 1394.15 లక్షల నిధులు ఇవ్వడం జరిగిందని కేంద్ర మంత్రి తెలియజేశారు. For having a discussion on the important issue of the situation in Ukraine, sir. At the outset, I would like to thank and congratulate our Honorable Prime Minister and the External Affairs Minister on the safe evacuation of Indian individuals as a part of the government's Operation Ganga, sir. Sir, in this, actually, the people, the students were there, locked up there in Ukraine for a long time. They were all crying with their parents and friends also about how to they have to be evacuated when the war has been declared, suddenly. And at the time, appropriate time, I must appreciate our Honorable Prime Minister, sir. He has taken a pragmatic view also by sending 3 of the cabinet ministers also to that place. And wherever that possibility will be there to bring them back also, it has done it, sir. So that way, the Operation Ganga has become so effective in our country. All the students there from Ukraine have come back safely, sir. Sir, especially to tell you frankly also, one more thing to be added to that, our Honorable Chief Minister Y.S. Jagannath Reddy are also from Andhra Pradesh who have gone there. So it has been assembled here in Delhi also in AP Bhavan, and those students have also been brought back, sir. Sir, the main interest is that all the students have come back here. Ukraine is a small country comparatively with that, but a lot of medical students have started learning there also, going for the courses, sir. They are all actually come to the final studies also. Now, what will our government I must actually through you, sir, request the Honorable External Affairs Minister and the Health Minister also. They have to be accommodated, sir. At why they have gone also, you must appreciate that, sir. See, they were unable to pay the fees here. The fees in India is very high. So
నంద్యాల జిల్లా శ్రీశైల ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ఈ నెల 27 నుండి 31 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేవాది దేవుడిగా తనివి తీర దర్శించుకునేందుకు నల్లమల్ల అడవి మార్గం గుండా కాలినడకన పాదయాత్రగా కన్నడ భక్తులు వేలాది మంది తరలివస్తున్నారు. నల్లమల్లంతా ఓంకారనాదంతో ప్రతిధ్వనిస్తుంది. ఉగాది పర్వదినం సమీపిస్తుండటంతో శ్రీగిరి మల్లయ్యను ధ్యాన మల్లన్న తండ్రి ఆదుకో అంటూ ఆర్తితో పిలుస్తూ శ్రీగిరి కొండకు చేరుకుంటున్నారు. నల్లమల్ల అరణ్యం గుండా కాలినడకన వస్తున్న వారికి దేవస్థానం పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించింది. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం గ్రామం వద్ద మంచినీటి సౌకర్యం గత కంటే బాగుందని, అయితే అటవీ మార్గం మధ్యలో కొద్దిగా ఇబ్బంది ఉన్న ఏర్పాట్లు బాగున్నాయని కన్నడ భక్తులు అంటున్నారు. నల్లమల్ల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే కన్నడ భక్తుల భజనలతో మారుమోగుతున్న శ్రీశైలం మరోపక్క వైద్య సదుపాయాలు బాగున్నాయని, అటవీ మార్గంలో భీమకొలను మీదుగా కొండెక్కి కన్నడిగులు పాదయాత్రగా నడుచుకుంటూ వస్తున్న నేపథ్యంలో దేవస్థానం అధికారులు లక్షల ఖర్చు పెట్టి కాలినడకన నల్లమల్ల నుండి వచ్చే కన్నడ భక్తులకు వైద్య సౌకర్యాలు కల్పించారని, పాదయాత్ర భక్తుల కోసం అడవి మార్గంలో రాళ్లు రప్పలు లేకుండా కాలినడకన వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు దారి వెంట ట్రాక్టర్తో నీళ్లు చల్లడం, వచ్చే భక్తులకు మార్గ మధ్యంలో దేవస్థానం సహకారంతో స్వచ్ఛంద సేవకర్తతో అన్నదాన ఏర్పాటు చేశారు. కన్నడ భక్తులు శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆడపడుచును తనివి తీరా చూసేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా మండుటెండలు ఎంతో భక్తి శ్రద్ధలతో వెంకటాపురం నుండి దట్టమైన అడవి ప్రాంతంలో సుమారు 40 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్న పాదయాత్ర కన్నడ భక్తుల కోసం పలువురు దాతలు కూడా మజ్జిగ పండ్లు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. భక్తుల సౌకర్యాలపై దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం సంతోషంగా ఉందని పలువురు కన్నడ భక్తులు తెలిపారు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీ కృష్ణదేవరాయలు ఆ కాలంలోనే ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సేవలు అందించారని, దక్షిణ భారతదేశంలో ఎన్నో చెరువులు తవ్వించారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి విగ్రహం నెలకొల్పడానికి సహకరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు శాసనాల సరోజిని, జిల్లా కార్యదర్శి చిన్నయ్య, అసెంబ్లీ ఇన్ఛార్జ్ కృష్ణారావు ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం నందు కృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేయాలని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శాసనాల సరోజిని మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో గుడి గోపురాలు, చెరువు, ఆనకట్టలు కట్టిన ఘనత శ్రీకృష్ణదేవరాయలకే దక్కుతుందని, అలాంటి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ప్రతి ఆలయంలో ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఆ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు గొప్ప పరిపాలన చేశారని, వందల ఏళ్ల క్రితం ఆయన తవ్వించిన చెరువులు, కట్టించిన ఆనకట్టలు, ఆలయాలు, గోపురాలు నేటికి దర్శనమిస్తున్నాయన్నారు. ఆయన పాలన నేటి పాలకులు ఆదర్శమని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు మేము చెన్నకేశవ స్వామి గుడి దగ్గర మన కృష్ణదేవరాయ గారు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఆయన 1430 దగ్గర నుంచి కూడా మన ఈ ఏరియాలో చెన్నకేశవ స్వామి గుడి కావచ్చు, తిప్రాంతకం కావచ్చు, మేడపి కావచ్చు, తర్వాత మాచర్ల కావచ్చు, మన దక్షిణ భారత్లో కోనేట్లు, ఈ మన చెరువులు, ఖమ్మం చెరువు కానీ ఇలాంటి ఎన్నో డెవలప్, హిందుత్వం గురించి, దేశం కోసం హిందుత్వం ఉండాలి, మన దేవుళ్ళ కోసము, భక్తి కోసం ఆయన ఎన్నో గుళ్ళు, గోపురాలు కట్టించారు. కాబట్టి ఆయన గుర్తుగా, ఎందుకంటే ఇప్పుడు వరకు మనకు తెలుసు, మనకు అయ్యగారి దగ్గర పోతే చెప్తారు ఇది ఎవరు కట్టించారంటే కృష్ణదేవరాయ గారు కట్టించారనేది మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన రాబోయే మన పిల్లలకి, మన జనరేషన్కి ఎట్లా అసలు విషయమే తెలియదు, ఇది ఏ రాజు కట్టించాడో, ఎవరు కట్టించారు. కాబట్టి ఆయన విగ్రహాన్ని చెన్నకేశవ స్వామి గుడి దగ్గర ప్రతిష్ఠ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి డిమాండ్ చేస్తున్నాం. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కేంద్రము తనిఖీ చేయడంతో పాటు కోమరోలు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసి చట్టపరంగా పలు సూచనలను సబ్ ఇన్స్పెక్టర్కు, పోలీస్ సిబ్బందికి గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య సూచించారు. ప్రకాశం జిల్లా కోమరోలులోని 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న 3 పరీక్షా కేంద్రాలను గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉందని, పరీక్షా ప్రశాంత వాతావరణం జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అనంతరం కోమరోలు పోలీస్ స్టేషన్ మొత్తాన్ని తిరిగి రికార్డులను, ఖైదీలను ఉంచే సెల్లను, అలాగే మహిళా కానిస్టేబుల్ కోసం స్టేషన్కు వచ్చే మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుల్కు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఏఎస్ఐ పవన్ కుమార్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా
సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐపీఎల్ క్రికెట్ ప్రారంభమైందని ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లో జరుగుతున్నట్లు తమకు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, యువత ఎవరు కూడా బెట్టింగ్ జోలికి పోవద్దని, లక్షలలో నగదు పోగొట్టుకుని చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటానని, యువత ఐపీఎల్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని సూచించారు. మండలంలో ఎక్కడైనా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్తో పాటు ఏఎస్ఐ పవన్ కుమార్, కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ పాల్గొన్నారు. ఈరోజు నేను కొమరోల్లో ఉన్న 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్స్ అన్ని విజిట్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు నేను అక్కడ 3 సెంటర్లు ఉన్నాయి. 3 సెంటర్లు కూడా స్ట్రాంగ్ బందోబస్తు ఇచ్చాము. మా ప్రియతమ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా బందోబస్తు ఇచ్చాము. బందోబస్తు భాగంగా సెంటర్కి 100 మీటర్స్ దూరంలో 144 సెక్షన్ విధించాము. జిరాక్స్ సెంటర్లు కానీ ఎటువంటివి కూడా ఓపెన్ చేయకుండా మేము చూసుకుంటా ఉన్నాం. ఎటువంటి పేపర్స్ కానీ అంతకుముందు పురాతనంగా కొమరోల్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా మన కొమరోలు మండలంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ అనగానే ఒక రకమైన బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. దాన్ని భాగంగా ఎటువంటి పరిస్థితులు ఏం జరగకుండా చూసుకుంటా ఉన్నాం. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాల్సిన కోరుతున్నాం. దాంతోపాటుగా 2 రోజుల నుంచి ఐపీఎల్ స్టార్ట్ అయింది మన ఇండియాలో. ఐపీఎల్ అనేది 2 months జరుగుతూ ఉంటుంది. ఈ ఐపీఎల్లో భాగంగా బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్, ఫిజికల్ బెట్టింగ్ అనేది దానికి అలవాటు పడి పిల్లలు, స్కూల్ కాలేజీ చిల్డ్రన్స్ కానీ, కాలేజీ విద్యార్థులు కానీ, పెద్దోళ్ళు కానీ ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడి డబ్బులు దాంట్లో పెట్టి, అప్పులు తీసుకొచ్చి పెట్టి కూడా దాంట్లో పెట్టి డబ్బులను పోగొట్టుకొని అవి తీర్చలేక ఉరేసుకొని చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీ క్లియర్ కట్గా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము క్లియర్ కట్గా దాని మీద నిఘా పెట్టాము. ఎవరైనా కానీ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నా వాళ్ళు దానిలో పెట్టిన వాళ్ళ మీద కూడా ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకుంటాం. దాంతోపాటు మటకా మీద కూడా మేము దృష్టి పెట్టాము. ఎటువంటి మటకా కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, పేకాట్లు, కోడి పందాలు ఏవి కానీ ఈ కొమరోలు మండల పరిధిలో జరగడానికి వీలు లేదు. దాని మీద ప్రత్యేక నిఘా పెట్టాం. వాళ్ళ మీద కేసులు కట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసి వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి కూడా వెనకాడు. కాబట్టి దయచేసి అటువంటి దానికి దూరంగా ఉండండి. ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి డైల్ 100 కాల్ చేయండి, లేకపోతే ఎస్ఐ గారికి కాల్ చేయండి, నాకు కాల్ చేయండి. ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఖచ్చితంగా మీరు దీన్ని సహకరించి ఎటువంటిది లేకుండా చూడటానికి మా వంతు సహకారానికి అందించవలసింది కోరుతాం. దాంతోపాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. హైవే ఉంది, కడప నుంచి వచ్చే హైవే, మోటుగాడ్ కానీ మనకి నంద్యాల నుంచి హైవే ఉంది. బాగా యాక్షన్ జరుగుతూ ఉంది. ఒక 1 week బ్యాక్ మోట్లో కూడా ఒక అతను బైక్ మీద వస్తా యాక్సిడెంట్ జరిగి స్పాట్లో చనిపోయాడు. కాబట్టి దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. ఎందుకంటే కొత్త యాక్ట్ ప్రకారం చలానార్స్ యొక్క ఇంపోజింగ్ అమౌంట్ పెరిగింది. అంతకుముందు హెల్మెట్ 100 రూపీస్ ఉంటే ఇప్పుడు 1000 అయింది. డ్రైవింగ్ లైసెన్స్ 500 ఉంటే 5000 అయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ 10,000 అయింది. కాబట్టి ఒక్కసారి ఫైన్ రాస్తే మనంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఒక ఫైన్ రాస్తే ఇబ్బంది పడతారు. అందుకని మేము అవేర్నెస్ క్యాంపులు, ఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారం అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి హెల్మెట్ కొనుక్కోండి. ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ మాత్రమే కొనుక్కోండి. అదైతే కింద పడ్డా కానీ మనకి డ్యామేజ్ కలగకుండా మనం సేవ్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ గమనించి పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించి అందరూ బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా పొదిలిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు 3 రోజుల పాటు పోషణ్ బి పడాయి బి శిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ అధికారి సుధామారుతి తెలిపారు. ఈ కార్యక్రమానికి కొనకనమిట్ల, పొదిలి మండలాలకు సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలకు పోషణతో పాటు వారి మనోవికాసానికి దోహదపడాలని ప్రభుత్వం భావిస్తుందని, అందుకని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా నవచేతన, ఆధార్శీల వంటి కార్యక్రమాలపై అంగన్వాడీలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మాకు పొదిలి, కొనకనమిట్ల మండలాలకి సంబంధించి 141 మంది అంగన్వాడీ కార్యకర్తలకి పోషణ్ బి పడాయి బి అంటే పోషణతో పాటుగా విద్య అనే అంశంపై మాకు 3 రోజుల శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో మొట్టమొదటిగా 3 అంశాలు, ప్రధానమైన అంశాలు. మొట్టమొదటి నవచేతన అంటే గర్భస్థ శిశువు నుండి కూడా 3 సంవత్సరాలలోపు పిల్లలకి రకరకాల మంచి ప్రేరణలు కలిగించడం ద్వారా వాళ్ళని మెదడును అభివృద్ధి చేయడం, వాళ్ళ మానసిక వికాసం కలిగించడం అనే దాని గురించిన అవగాహనని అంగన్వాడీ వర్కర్లకు కల్పించడం. రెండవది ఆధార్శిల అంటే ఫౌండేషన్ అన్నమాట. ప్రతి బిడ్డకి కూడా 0 నుంచి 6 సంవత్సరాల వయసులో
మెదడు 81% అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ మెదడు ఎదుగుదల కోసం వీళ్ళు సమాజంలో మంచి పౌరులుగా ఎదగడం కోసం ఎటువంటి ప్రేరణ ఇవ్వాలి? మంచి ప్రేరణ, ప్రేమ, భద్రత, ఆప్యాయత వీటన్నిటితో కూడిన విద్యని మరియు పోషణని అందించడం ద్వారా మనం మంచి మెరుగైన సమాజాన్ని అందించడానికి దోహదపడతాము. ఇందుకు సంబంధించిన బేసిక్ యూనిట్ అనేది అంగన్వాడీ సెంటర్ కాబట్టి అంగన్వాడీ కార్యకర్త దగ్గర ఈ 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లలు ఉంటారు. 0 to 3 years పిల్లల తల్లులు కూడా మా కేంద్రానికి హాజరవుతారు. కాబట్టి వీరందరి ద్వారా కూడా మంచి శిక్షణని పిల్లలకు మరియు తల్లిదండ్రులకు కూడా ఇచ్చి ఆధారశిల మరియు నవచేతన ద్వారా మనకు మెరుగైన సమాజాన్ని అందించడం కోసం, పిల్లలందరి మంచి భవిష్యత్తు కోసం రకరకాల కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనే విషయాన్ని వీళ్ళు కూలంకషంగా 3 రోజుల కార్యక్రమంలో నేర్చుకుంటారు. ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమం కూడా ఈ కాలేజీలో సివి రామన్ కాలేజీలో జరుగుతుంది. ఈ కాలేజీ ప్రిన్సిపల్ గారికి మరియు ఈ కాలేజీ వ్యవస్థాపకులు కూడా మాకు ఉచితంగా ఈ వసతి ఇచ్చినందుకు ముందుగా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వీళ్ళందరికీ కూడా ముందు పీపీటీల ద్వారా మరియు వీడియోల ద్వారా శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. యాక్టివిటీస్ కూడా జరిపిస్తాము. రకరకాల మెటీరియల్స్ కూడా తయారు చేయిస్తాము. ఇదంతా కూడా జాతీయ స్థాయిలో పోషణ అభియాన్ ద్వారా కూడా జరుగుతుందన్నమాట. ఈ ఫండ్స్ అన్నీ కూడా పోషణ అభియాన్ ద్వారా వస్తాయి. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త తప్పనిసరిగా ఈ కోర్సు నేర్చుకోవాలి, సర్టిఫికేట్ పొందాలి. తద్వారా మాత్రమే వారి యొక్క కౌశల్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు. కాబట్టి పోషణ్ బై పడాయి బి కార్యక్రమం, ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో మా పిల్లలందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ కూడా మంచి మార్కులతోటి పాస్ అవుతారని ఆశిస్తున్నాము. దీని అందరికీ కోర్స్ కోఆర్డినేటర్గా నేను పనిచేస్తాను. కోర్స్ ఇన్స్ట్రక్టర్స్గా సూపర్వైజర్స్ అందరూ చేస్తారు. వీళ్ళు NIPCCD బెంగళూరు నుంచి ట్రైనింగ్ అయ్యి వచ్చిన్నారు. 2 రోజుల శిక్షణ కార్యక్రమం వారికి, 3 రోజుల శిక్షణ కార్యక్రమం అంగన్వాడీ కార్యకర్తలందరికీ జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని అందరినీ మీడియా ద్వారా కవర్ చేసినందుకు మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ నెల 25 మరియు 26 తేదీలలో జరిగే ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని తర్లపాడు పంచాయతీ కార్యదర్శి సుభాకర్ ప్రజలకు సూచించారు. నమస్కారం అండి. రేపు ఎల్లుండి అనగా 25వ తారీఖు 26వ తారీఖు ఆధార్ క్యాంపు తర్లుబాడు సచివాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మండలంలోని ప్రజలందరూ చిన్నపిల్లలకు కానీ పెద్దవారికి కానీ ఏవైనా ఆధార్లో సవరణలు ఉన్నప్పటికీ, అదేవిధంగా చిన్నపిల్లలకి కొత్త ఆధార్ కార్డులు అప్లై చేసుకోవటం కానీ, పెద్దవారికి ఏదైనా డేట్ ఆఫ్ బర్త్లు కానీ ఇంకా ఇతరత్ర ఏవైనా ఉన్నప్పటికీ ఆ కార్యక్రమాలన్నీ మాకు ఆ సవరణల గురించి 2 రోజులు మేము ఆధార్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది తర్లుబాడు మండలంలో. దయచేసి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించి ఈ ఆధార్ యొక్క సేవల్ని వినియోగించవలసిందిగా అందరినీ కోరడమైనది. థ్యాంక్ యూ. క్షయవ్యాధిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, జాగ్రత్త వహిస్తే పూర్తిగా నయమవుతుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మరియు వైద్యులు తెలిపారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోర్టు సెంటర్ వద్ద అర్బన్ హెల్త్ సెంటర్ నుంచి పట్టణంలోని 4 మాడవీధుల గుండా అవగాహన ర్యాలీని జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ DM అండ్ HO డాక్టర్ పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ 2 వారాలకు మించి దగ్గు, జ్వరము, బరువు తగ్గిపోవడం, ఛాతీలో నొప్పి మొదలగు లక్షణాలు ఉన్న వారు దగ్గరలో ఉన్న ప్రభుత్వ వైద్యశాల సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో UPHSC వైద్యాధికారులు డాక్టర్ శ్రావణ్, డాక్టర్ శివారెడ్డి, STS గోవిందరాజు, ANMలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య లభిస్తుందని, పాఠశాలలు సకల సౌకర్యాలు కలిగి ఉన్నాయని, విద్యార్థుల సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం మండల విద్యాశాఖాధికారి బి మాల్యాద్రి అన్నారు. ప్రకాశం జిల్లా కుమ్మం మండలంలోని కందులాపురం ప్రాథమికోన్నత పాఠశాలను మండల విద్యాశాఖాధికారి మల్యాద్రి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల భాషా నైపుణ్యాలను, గణిత సామర్థ్యాలను పరిశీలించి ప్రశంసించారు. ఈ సందర్భంగా డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాలను పరిశీలించి రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థుల స్థాయి ఆధారిత అభ్యసన సామర్థ్యాలను కలిగి ఉండడంపై ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాల సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, విలువలతో కూడిన విద్యను అందించేందుకు సుశితులైన ఉపాధ్యాయ బృందాలు ఉన్నాయని, అవకాశాలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు జి శ్రీనివాసరావు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్
ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. తిరిగి బులెటిన్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా త్రిప్రాంతకానికి చెందిన ఎంపీటీసీ సృజన తల్లిదండ్రులపై ఎర్రగొండపాలెం వద్ద వైసీపీ ఎంపీటీసీ ఆళ్ల అంజిరెడ్డి తన అనుచరులతో కలిసి హత్యాయత్నానికి ప్రయత్నించారని బాధితుల ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దీంతో అతన్ని పరామర్శించడానికి వైసీపీ ఎమ్మెల్యేలు తాటిపత్రి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ త్రిప్రాంతకంలో 27న జరిగే ఎంపీపీ ఎన్నికలలో ఎంపీపీ అభ్యర్థి అంజిరెడ్డి కావడంతో టీడీపీ ఆడిన రాజకీయ కుట్రలో భాగంగా పోలీసులు అతనిపై ఎస్సీ ఎస్టీ కేసులో పాటు హత్యాయత్నం కేసులు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆయన అన్నారు. అంజిరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత అతని కుటుంబ సభ్యులను కలవనీయకుండా టెర్రరిస్టులు నక్సలైట్లు అయినట్టు దాచి ఉంచారని, ఈ అక్రమ కేసు వ్యవహారంలో న్యాయపరంగా ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అన్నారు. రాత్రి త్రిపురాంతకు సంబంధించిన ఎంపీటీసీ మాజీ ఎంపీపీ అయిన ఆళ్ల అంజిరెడ్డిని నేను మిడ్ నైట్ కావాలని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. నిన్నటి నుంచి రాత్రి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళని కూడా కలవనీయకుండా ఒక టెర్రరిస్ట్ని, ఒక నక్సలైట్ని ఏ విధంగా దాచిపెడతారో ఆ విధంగా దాచిపెట్టి ఈ ఎర్రగొండపాలెం ఎస్ఐ గారు మరి అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. ఇక్కడ జరిగిన కేసులో ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు ప్లస్ 109 రెండు రిజిస్టర్ చేశారు. అసలు ఎవరి అభ్యర్థి కేసు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి అతను దెబ్బ తగిలినట్టు ఒక్కటి ప్రూఫ్ లేదు. దెబ్బ తగిలినట్టు 307 అంటే అట్లీస్ట్ చిన్న గాయమని ఉండాలి, ఒక గ్రీవెన్స్ ఉండన్న ఉండాలి, హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. అసలు ఏమీ లేకుండా హ్యాపీగా తిరుగుతున్నాడు. అటువంటి వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ని ఎంక్వైరీ చేయకుండా నిర్బంధం ఇచ్చేసి కావాలని 27వ తేదీ ఎంపీపీ ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ క్యాండిడేట్ ఎంపీపీ అభ్యర్థి కాబట్టి కావాలని ఒక రాజకీయం కోసం, ఒక ఎంపీపీ కోసం, ఒక ఎంపీపీ పోస్ట్ కోసం కావాలని నాటకీయ పరిగంగా టీడీపీ వాళ్ళు కొంతమంది కలిసి అదేవిధంగా ఈ ఎస్ఐ కూడా కలిసి మూకుమ్మడిగా అరాచకం చేసి ఇతను నిర్బంధం చేస్తున్నారు. మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇంతకన్నా దౌర్జన్యం ఇంకేమీ లేదు. ఒక ఎస్ఐ అతని విధులను పూర్తిగా మర్చిపోయి ఒక టీడీపీ కార్యకర్తలాగా పనిచేసి కావాలని వైసీపీ కార్యకర్తలని ఎలక్షన్ జరగనీయకుండా ఈ క్యాండిడేట్ని అరెస్ట్ చేసి లోపలేస్తే ఈజీ అయిపోద్దని చెప్పి కావాలని కుట్ర చేస్తున్నారు. మేము లీగల్ సెల్తో మాట్లాడడం అతని బెయిల్ కోసం కృషి చేస్తాము. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది 27 నుండి 31 వరకు జరిగే ఉగాది మహోత్సవాలకు భారీగా కన్నడ భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. ఉగాది మహోత్సవాలు కావడంతో కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి కన్నడ భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం క్షేత్రానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తులందరూ సంతృప్తికరంగా శ్రీ స్వామివారి అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దర్శన ఏర్పాట్లు చేశారు. కన్నడ భక్తుల రద్దీతో వేకువజామున ఆలయ ద్వారాలు తెరిచి ప్రార్థనల ప్రజలు అనంతరం వేకువజామున 4:30 నుండే కన్నడ భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు. 3 క్యూ లైన్ల ద్వారా భక్తులకు దర్శనాలు కల్పిస్తూ ఉచిత దర్శనం, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం, 500 దర్శన క్యూ లైన్ల ద్వారా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. కన్నడ భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం, త్వరితగతిన దర్శనం చేసుకునేందుకు ముందస్తుగా దేవస్థానం ఈ నెల 26 వరకు మాత్రమే స్పర్శ దర్శనం ఉండడంతో భారీగా కన్నడ భక్తులు శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం చేసుకుంటున్నారు. 500 రూపాయల స్పర్శ దర్శనానికి 3 గంటల సమయం, అలంకార దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. కన్నడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా సదుపాయాలను కల్పించేందుకు దైవస్థానం సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించింది. అలాగే క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే కన్నడ భక్తులకు నిరంతరం అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు, మజ్జిగ అందజేస్తామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. కన్నడ భక్తులు తమ ఆడపడుచుగా భావించే శ్రీ మమరాంబిక తన్వితీరా దర్శించుకునేందుకు క్యూ లైన్లు అన్ని కన్నడ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అలానే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు సిద్ధం చేశామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని అన్ని గ్రామాల పరిధిలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉచితంగా ఇంటి వద్దకే వచ్చి టీకాలు వేయడం జరుగుతుందని మండల పశు వైద్యులు హరిబాబు తెలిపారు. నమస్తే, నేను మీ డాక్టర్ బి హరిబాబు, రాచర్ల పశు వైద్య అధికారిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మన పశు సంవర్ధక శాఖ తరఫున
జాతీయ గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని ఈ నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు సుమారు ఒక నెల పాటు ప్రతి గ్రామానికి కూడా మా పశు వైద్య సిబ్బంది వచ్చి మీ ఇంటి వద్దనే ఉచితంగా ఈ గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని చేస్తారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మా పశు వైద్య సిబ్బందికి సహకరించి మీ యొక్క పశువులకి విధిగా టీకాలు వేయించుకోగలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ గాలికుంటు టీకాలలో జనాల్లో ఉన్న అపోహ ఏంటంటే, ఈ గాలికుంటు నివారణ టీకాల్లో జనాల్లో ఉన్న అపోహ ఏంటంటే, ఈ టీకాలు వేసినట్లయితే పశువుల్లో అంటే ముఖ్యంగా పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గుతుందని చెప్పేసి అపోహ ఉంది. ఇది నిజంగా అపోహనే. ఎందుకంటే ఈ యొక్క ఇంజెక్షన్ చేసిన తర్వాత ఎక్కడైతే ఇంజెక్షన్ చేస్తారో విధిగా ఆ యొక్క ప్రదేశాన్ని మనము వేడి వచ్చేలాగా కనుక రుద్దుకున్నట్లయితే కనుక ఆ మందంతా కూడా చుట్టుపక్కలకి వెళ్ళిపోయి అక్కడ వాపు కానీ రాదు. ఎప్పుడైతే వాపు ఉండదో జ్వరం కూడా రాదు. సాధారణంగా రైతు సోదరులు చేస్తున్న తప్పు ఏంటంటే, ఈ వేసిన చోట సరిగ్గా రుద్దుకోకపోవటం వలన అక్కడ మందు అక్యుములేట్ అయిపోయి అంటే ఉండిపోయి వాపు అయితే వస్తుందో తద్వారా జ్వరం వస్తుంది. సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు పాల దిగుబడి అనేది 1-2 రోజులు తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ వాపు తగ్గిపోయి మళ్ళీ ఆ జ్వరం తగ్గిపోయింది అనుకోండి, మళ్ళీ కూడా మనకి పాల దిగుబడి యథాతథ స్థితికి వస్తుంది. ఇది ఆలోచించుకోకుండా 1-2 రోజులు తగ్గే పాల గురించి చూసుకుంటే కనుక మనకి రేపు రాబోయే రోజుల్లో వర్షాలు పడ్డప్పుడు ఈ గాలికుంటు కనుక మన పశువులకి వచ్చినట్లయితే పాల దిగుబడి అనేది పూర్తిగా పోతుంది. మనకి ఒక గేదెని కానీ ఒక ఆవుని కానీ మనం పెట్టుకునేది పాల దిగుబడి కోసమే. ఈ పాల దిగుబడి మనకి ఒక 10 నెలల పాటు మనకి పాలు ఇస్తాయనుకుంటే, ఈ వ్యాధి కనుక సోకినట్లయితే 10 నెలలలో మనకి కనీసము 10 రోజులు కూడా పాలు ఇవ్వని పరిస్థితి వస్తుంది. కాబట్టి అపోహను వీడి విధిగా మా పశువైద్య సిబ్బంది మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు సహకరించి టీకాలు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత కూడా ఆ వేసిన చోట జాగ్రత్తగా వాటిని కాస్త రుద్దుకొని మసాజ్ లాగా చేసుకున్నట్లయితే ఈ యొక్క సమస్యను కూడా మనం అధిగమించవచ్చు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని కల్లుజువ్వలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మార్కాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓబి సుశీలాదేవి ఆధ్వర్యంలో అంగన్వాడీలకు పోషణ బి పడాయి బి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ బి సుశీలాదేవి మాట్లాడుతూ సంపూర్ణ పోషకాహారం, చిరుధాన్యాల ఆవశ్యకతను గుర్తించి వివరించడం జరిగిందని, 0 to 6 సంవత్సరాల వయసు గల పిల్లలకు పోషణ, పూర్వ ప్రాథమిక విద్యకు శిక్షణ గురించి, పోషకాహార లోపల పిల్లలు ఏ విధంగా గుర్తించాలి, వారికి ఏ విధమైన పౌష్టికాహారం అందించాలి, వాళ్ళ తండ్రులకు ఏ విధంగా అవగాహన కల్పించాలి, వారి పట్ల ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలని, పుట్టిన పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రాముఖ్యత గురించి, పిల్లలకు ఒకే రకమైన పౌష్టికాహారం కాకుండా వైవిధ్యమైన పౌష్టికాహారం అందించాలని, వ్యక్తిగత పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యం గురించి వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు కృష్ణవేణి, ఎం పుచ్చి, అరుణకుమారి, రవికుమారి, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి ప్రకాశం జిల్లా మార్కాపురం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నందు ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలందరికీ 208 మంది అంగన్వాడీ కార్యకర్తలందరికీ శిక్షణా తరగతులు ప్రారంభించాము. తల్లిపాడు మండలం కల్జవలపాడు జెడ్పీ హై స్కూల్లో ప్రారంభించాము. ఈ శిక్షణా తరగతుల యొక్క ముఖ్య ఉద్దేశం అంటే పోషణ్ బి పడాయి బి. పోషణ్ బి పడాయి బి అంటే మంచి ఆహారం తీసుకోండి, మంచిగా చదువుకోండి అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ శిక్షణా తరగతులు మేము ప్రారంభించడం జరిగింది. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటి వరకు చేస్తున్నటువంటి పనికి ఇంకా మెరుగుపరిచేదానికి అన్ని కేంద్రాలని మెరుగుకి ఈ శిక్షణా తరగతులు మేము మొదలుపెట్టున్నాము. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, మనకి భారతదేశంలో 8 కోట్లకి పైనే ఉన్నారు చిన్నారులందరూ కూడా. వాళ్ళందరి యొక్క జీవనశైలి మన అనుభవజ్ఞులైనటువంటి ప్రొఫెసర్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, ప్రభుత్వం అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతా ఆలోచించి కూడా రకరకాలుగా మనకి చాలా స్కీములు కూడా ఇచ్చున్నారు గతంలో, ఇంకా ఇస్తూనే ఉన్నారు. అలాగే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి చిన్నారి చదువుకోవాలి, మంచిగా ఆహారం తీసుకోవాలనే కార్యక్రమంతో మేము స్టార్ట్ చేసి ఉన్నాము. దీంట్లో భాగంగా ఏంటంటే నవచేతన అంటే పుట్టిన దగ్గర నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లల్ని వాళ్ళ యొక్క జీవనశైలి ఎలా మెరుగుపరచాలి. ఎందుకు ఆ 3 సంవత్సరాల లోపే అంటే, పుట్టిన దగ్గర నుంచి 2 సంవత్సరాల లోపు 80% మనకి మైండ్ మెచ్యూర్ అనేది జరుగుతుంది అన్నమాట. అట్లాగే మిగతా 5% 3 నుంచి 6 సంవత్సరాల లోపు
జరుగుతుంది. సో టోటల్గా 85% పుట్టిన దగ్గర నుంచి 6 సంవత్సరాల లోపు ఆ బిడ్డ యొక్క ఎదుగుదల అనేది అంటే మెదడు పరంగా ఎదుగుదల అనేటువంటిది బాగా మైండ్ అనేటువంటిది అన్ని రకాలుగా కూడా అతనికి గుర్తుండేలాగా ఉంటాయి ఆ బిడ్డకి. అట్లాగే మనకి ఇంకో కార్యక్రమం ఉంది. చిన్న నుంచి 3 సంవత్సరాలతో ఈ నవచేతన అనేటువంటి ఈ ప్రోగ్రాం కాకుండా 3 నుంచి 6 సంవత్సరాలకి ఆధార్శిల అనేటువంటి ప్రోగ్రాం ఉందన్నమాట. అది శిక్షణా తరగతులు, అది కూడా మెయిన్ భాగం. ఈ ఆధార్శిల అంటే ఆధార్ అంటే పునాది, శిల అంటే రాయి, కొండంతం పునాది రాయి అన్నమాట. ఈ పునాది రాయిని ఒక అంగన్వాడీ కేంద్రాల్లోనే పునాది వేసి ఆ బిడ్డకి ఆ మామూలుగా ఒక రాయిని ఒక శిల్పి ఎలా అయితే చెక్కి శిల్పంగా మారుస్తాడో ఆ బిడ్డని అలా తయారు చేయాలనే ఉద్దేశంతో ఆధార్శిల అనేటువంటి పేరు పెట్టి దానికి ముఖ్యంగా ఏంటంటే 5 డొమైన్లు మనకు శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, అట్లాగే మేధావి అభివృద్ధి, భాషాభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధి, ఇలా రకరకాల అభివృద్ధులతోటి ఇవన్నీ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఈ శిక్షణా తరగతులు మా ద్వారా సిడిపిఓస్ సూపర్వైజర్స్ ద్వారా ICDS సిడిపిఓస్ సూపర్వైజర్స్ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా ఈ 3 రోజులు శిక్షణా తరగతులు తీసుకోవటం జరుగుతుంది. అట్లాగే అంగన్వాడీ కేంద్రాలు కూడా బాగా బలోపేతంగా తయారు చేసి ముందుగా మంచిగా డెవలప్మెంట్ అయ్యేదానికి కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మార్కాపురంలో శానిటేషన్ అధ్వానంగా ఉందని, సరైన రీతిలో శానిటేషన్ చేయించడం లేదని, ఫాకింగ్ లేదని అధికార ప్రతిపక్ష నాయకులు మున్సిపల్ అధికారులకు నిలదీశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గల అమరజీవి పొట్టి శ్రీరాములు కౌన్సిల్ సమావేశం మందిరం నందు మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ అధ్యక్షతన వార్డు కౌన్సిలర్లతో 2024-25 సవరించిన బడ్జెట్ అంచనాలను, 2025-26 బడ్జెట్ అంచనాలను, సంవత్సరానికి వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 2024-25 సవరించిన బడ్జెట్ అంచనాలు, 2025-26 బడ్జెట్ అంచనాలను, సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణకు మున్సిపల్ కమిషనర్ నారాయణరావు వార్షిక బడ్జెట్ పత్రాలను అందజేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వార్షిక బడ్జెట్ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టగా కౌన్సిల్ సభ్యులు మొత్తం ఆమోదించారు. ఈ సమావేశంలో చైర్మన్ బాలమురళీకృష్ణ అధ్యక్షతన 42 తీర్మానాలను కౌన్సిల్ చర్చించారు. పలు తీర్మానాలపై కౌన్సిలర్ల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. పలు వార్డుల్లోని సమస్యలను కౌన్సిలర్లు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. వార్డులలో కౌన్సిలర్ల ప్రమేయం లేకుండా శానిటేషన్ అరకొరగా చేస్తున్నారని వైస్ చైర్మన్ ఇస్మాయిల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. అందుకు శానిటైజర్ ఇన్స్పెక్టర్ సమాధానం చెబుతూ శానిటరీ సెక్రటరీలు తప్పనిసరిగా సంబంధిత కౌన్సిలర్లను సంప్రదించి శానిటేషన్ చేయాలని ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని, అవసరమైతే బడ్జెట్ ఎక్కువగా కేటాయించాలని వైస్ చైర్మన్ ఇస్మాయిల్ చైర్మన్ కు తెలిపారు. ఫాంగింగ్ మిషన్లు కొత్తవి కొనుగోలు చేశామని మున్సిపల్ అధికారులు చెప్తున్నారే తప్ప అవి ఇక్కడ ఉన్నాయో పలువురు కౌన్సిలర్లు విమర్శించారు. వాటి వివరాలను తెలపాలని కోరారు. కార్యక్రమంలో పట్టణంలోని కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ప్రాపర్ గా ఆఫీస్ నుంచి సూపర్వైజ్ చేసేటటువంటి ఓవర్ మరియు ఈ రోజు మన వార్డుకు వచ్చింది కాబట్టి మనం మన కౌన్సిలర్ గారికి ఇంటిమేషన్ ఇద్దామని చెప్పేటటువంటి సెక్రటరీ కానీ ఎవరు ఉండరు. వీళ్ళకి ఎక్కడైతే ఇప్పుడు నాకేమైనా కంప్లైంట్ వచ్చిందనుకోమ్మా, నేను ఫోన్ చేస్తాను, పలానా చోట కంప్లైంట్ వచ్చి పోతూ ఒక అరగంట అక్కడ కనపడి చేసి వెళ్ళండి అని. అట్లాంటివి చేసి మిగతావి ఏంటంటే రొటీన్లో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కొంతమంది ఏం చెబుతున్నారు, మా ఇంటి దగ్గర ఎక్కువసేపు ఆపట్లేదు అంటున్నారు. ఈ ప్రాబ్లం అదే సార్ చెప్తున్నారు. ఇది మనం ఎక్కువసేపు అనుకున్న ప్రకాశం జిల్లా తర్లుపాడులోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల గ్రామ పంచాయతీ కార్యదర్శుల మండల కార్యవర్గం ఎంపిక జరిగింది. ఎన్నికల్లో సంఘం అధ్యక్షులు ఎం బాలకృష్ణ, ఉపాధ్యక్షులు కె సుభాకర్, జనరల్ సెక్రటరీగా ఎం అనుష, ట్రెజరర్ జీవి శ్వేతలతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు నూతన అధ్యక్షుడు ఎం బాలకృష్ణ తెలిపారు. నూతన కార్యవర్గ సభ్యులను ఎంపీడీఓతో పాటు పలువురు సంఘ సభ్యులు అభినందించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులు అందరూ ప్రస్తుత సాధారణ పరిపాలన విషయాలనే కాకుండా అనేక సర్వేలు, సచివాలయ సిబ్బందితో పనిచేయించడం, ఇలా అనేక విషయాలలో పనిభారంతో ఒత్తిడి పెరిగి చాలా మంది కార్యదర్శులు మానసికంగా ఇబ్బంది పడుతున్న సందర్భంగా
కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించి పరిపాలన సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పరిపాలనాధికారి పి చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు. సంవత్సరం నుండి జలజీవన మిషన్ ద్వారా వేసిన ఇనుప నీటి పైప్ నుండి నీరు లీక్ అయి దారగా రోడ్డు మీదకు వస్తున్న అధికారులు పట్టించుకోలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బావాపురం గ్రామంలోని రామాలయం వీధిలో గత సంవత్సరం నుండి గ్రామీణ నీటి సరఫరా అధికారులు జలజీవన్ మిషన్ ద్వారా వేసిన ఇనుప పైప్ లైన్ తుప్పు పట్టి 3 చోట్ల రంధ్రాలు ఏర్పడి ఆ రంధ్రాల నుండి నీరు దారగా రోడ్డు మీదకి వెళ్తున్న దృశ్యం. ఈ ఇనుప పైప్ లైన్లు 3 చోట్ల రంధ్రాలు పడి నీరు వృధాగా రోడ్డు మీదకి పోతూ ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. చాలా పర్యాయాలు గ్రామీణ నీటిపారుదల శాఖ ఏఈకి సమాచారం ఇచ్చినా గ్రామం నుండి అనేక పర్యాయాలు ఏఈకి ఫోన్ చేసినా అదో ఇదో అంటూ కాలం వెళ్లదీస్తున్నారని గ్రామ మహిళలు తెలిపారు. సంవత్సరం నుండి ఇలా నీరు వృధాగా వెళ్తున్నా ఎండాకాలమైనా నీరు వృధా పోతున్నా అధికారులు స్పందించకపోవడం విడ్డూరం. అంతేకాక రోడ్డుపై నీళ్లు నిలవడంతో రాత్రి సమయంలో విపరీతమైన దోమలు, పాచిపట్టి దుర్వాసన, ద్విచక్ర వాహనదారులు కింద పడడం లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అని ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే ఇనుప పైపు కొత్తది వేసి నీరు బయటికి రాకుండా చూడాలని, పరిశుభ్రమైన నీరు గ్రామానికి అందివ్వాలని గ్రామ మహిళలు కోరారు. గ్రామం రాములవారి ఇది నీళ్ళ పైపు ఎక్కువ రంధ్రాలు పడబట్టి నీళ్ళని మధ్యన పోతున్నాయి. దానివలన పిల్లలు జారి పడడము, ఆడేటప్పుడు తిరగడం వలన చాలా ఇబ్బందికరంగా ఉంది ముసలాళ్ళకు పిల్లలకు. మా ఎంత దయ ఉంచి పైప్ లైన్ శుభ్రపరిచి నీటికి పెట్టండి. శిలుం పట్టినాయి లైను పాచి పట్టి ముసలోళ్ళు అందరు కింద పడిపోతున్నారు. అన్ని పోతనే ఉన్నాయి. నీళ్ళు ఇళ్ళకి సరఫరా రావడం లేదు. మాకు దయ ఉంచి చేయండి. బాగా సంవత్సరం నుంచి పాడైపోతుంది. ఎవరు పట్టించుకోవడం లేదు. అధికారులకు చెప్పినాం కానీ పంచాయతీ ఆఫీసులో చెప్పినాము. ఎవరు వచ్చేమి చూడలేదు, ఎవరేమి చేయలేదు. ఇప్పటికి సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి, ఇదే ఆరిపోతున్నాయి. ఎవరి ఇళ్ళకి కాడిపోవడం వల్ల ఇళ్ళకి అందుకోవడం కూడా ఈ పొలాలకు వచ్చే నీళ్ళు అందరు. కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా మర్కాపురంలో చోటు చేసుకుంది. స్థానిక కొండపల్లి రోడ్లో నివాసం ఉంటున్న చెదలవాడ పద్మజ మర్కాపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య వివాదం జరుగుతున్నట్లు స్థానికులు చెప్పారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.